అన్న. నమస్తే. మీ పేరు? కె శ్రీనివాస్. ఏ ఊర్లో ఉంటారు? గౌరెల్లు ఉంటాం. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పొలం ఉంది అయితే. కొంచెం ఉంది. ఎన్ని ఎకరాలు ఉందండి? ఓ అర్ధ ఎకరం ఉంది. అర్ధ ఎకరం. ఏ పొలం వేస్తారు ఈసారి? నాటు వరి వరి వేసి వేశారు. వర్షాలు పడుతున్నాయి మంచిగా. ఇక్కడైతే ఏం లేవు, మంచిగానే ఉంటుంది. వర్షాలు పడ్డా కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు. ఏం లేదు. ఓకే, రైతు భరోసా డబ్బులు పడ్డాయండి? పడ్డాయి. రేవంత్ రెడ్డి పైసలు పడ్డాయి. ఎంత పడింది అంటారు? 2,000 పడ్డాయి. 2,000 పడ్డాయి. 2,000 పడ్డాయి. రుణమాఫీ అయిందా? రుణమాఫీ నేను లోన్ తీసుకోలే, నాకు కాలే. కాలే. నేను లోన్ తీసుకోలే, కాలే. ఓకే. తీసుకున్న వాళ్ళే అయినాయి కంపల్సరీ. సన్నబియ్యం వస్తున్నాయా మీకు? సన్నబియ్యం కోపిరి మీద సన్నబియ్యం వస్తున్నాయి. ఎలా ఉన్నాయి అవి? బాగున్నాయి. అవే తింటున్నారా? అయ్యే తింటున్నాం. అమ్ముడు లేదు, ఇక అమ్ముడు లేదు. అవే తింటున్నారు. అయ్యే ముందు కొనేవాళ్ళ? అంతకుముందు కొట్టోళ్ళమే కదా, దొడ్డు బియ్యం అన్నీ అమ్మేది. ఇప్పుడు సన్నబియ్యం వచ్చినాయి కాబట్టి అయ్యే తింటున్నాం. ఇక అవే తింటున్నారు. బియ్యం పైసలు తగ్గిపోయాయి. తగ్గుతున్నాయి, మంచిగా వెళ్తున్నాయి పూటకు. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్ యూనిట్ బట్టి ఉంటుంది. యూనిట్ బట్టి. యూనిట్ బట్టి ఉంటుంది. 200 పైన ఉంటే బిల్లు కట్టుకుంటున్నాం, అవునవును. తక్కువ ఉంటే ఫ్రీ అవునవును. అంతే. ఓకే, మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు. మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళేసి వెళ్తారు, ఫ్రీగా మంచిగా వస్తారు. ఆనందంగా అవుతుంది, ఆనందంగా. ఓకే, మీరేం చార్జెస్ ఇవ్వట్లేదు కదా? ఏం లేదు సార్, ఎక్కడ పోయినా మా భార్య కొట్టినా కానీ అలిగిపోతూ ఉంది, అమ్మగారికి పోయి వస్తూ ఉంది. ఎంత చార్జెస్ మిగులుతుంది? ఎంత మస్తు వెళ్తున్నాయి. రోజుకి 500 అవుతాయి ఛార్జ్ పోతాయి. బస్సు ఎక్కితే 500 ఫ్రీ అయినట్టే కదా, మంచిగా ఎలా ఉంది. అనిపిస్తుంది? బియ్యం బాగుంది. తగ్గుతున్నాయి, కరెంటు బిల్లు, ఫ్రీ బస్. అన్నీ ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే అంత బాగున్నాయి. ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందా? ఇందిరా చెప్తున్నా కదా, ఇందిరా ఇల్లు నాకు వచ్చింది. మా కోళ్ళకి వస్తే కూడా మాకు ఇల్లు ఉంది కాబట్టి పేదలకి నేనే ఇచ్చేసిన. మా కోళ్ళ పేరు మీద వస్తే నేనే వేరే వాళ్ళకి ఇచ్చేసిన. అట్లా ఓకే, మంచి పని చేశారు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగుంది, బాగుంది. బాగుంది. మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారే ఆయనే కావాలి. ఎందుకు? ఆయన మంచి పనులు చేస్తున్నాడు కదా, పేదలకు మంచి పని చేస్తున్నాడు, మంచిగా ఉంది. ఓకే. కేసీఆర్ అంత మోసం పని లేదు, వేస్ట్. మరి అంతా సంపాదించుకోడు. వాళ్ళ కుటుంబమే సంపాదించుకుంది, వేరే వాడికి ఏం సమాధానం లేదు. వాళ్ళ కుటుంబమే బాగుపడదు అంతే, వేరే వాళ్ళకి ఏం లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లేదు ఎందుకంటారు? తప్పు చేసింది కాబట్టి ఎవరికి ఏం లాభం చేయలేదు. ఓకే, మరి కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు. సో దానికి మీరేం చెప్తారు? ఆడు ఏదో పుణ్యకోరిగా తిడుతున్నాడు, బయట ఏదో తిట్టడానికి తిడుతున్నాడు అంతేగాని ఆయన ఏం చేయలేరు. రేవంత్ రెడ్డి ఏం చేయలేరు, ఒక ఇంటికడు వీకలేరు. ఇంటికడు వీకలేరు ఆయన. ఎవరి? రేవంత్ రెడ్డిని ఒక ఇంటికడు వీకలేరు. మళ్ళీ 15 ఏళ్ళు ఆయనే చేస్తాడు రేవంత్ రెడ్డి. Subscribe us and press the bell icon for more interesting updates.